హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తనియా టు గైడ్. సో ఈ మధ్యలో ఫ్రీక్వెంట్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. చాలామంది అడుగుతున్నారు ఏమైంది అనేసి. సో యాక్చువల్లీ హెల్త్ బాగాలేదు, సో అందుకోసమని రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. అండ్ ఈ గురుకులానికి గురించి చాలామంది అడిగారు నన్ను. దాని గురించి ఇవాళ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు కూడా హెల్త్ నాకు ఇంకా సెట్ అవ్వలేదు, బట్ ఓకే నేను ప్రొడక్టివ్గా వీడియోస్ చేయట్లేదు అనేసి నేను ఎందుకు అనిపించి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎస్సీ గురుకులాలలో మళ్ళీ ఒకసారి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. 5th నుంచి 9th వరకు మిగిలిన సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వరంగల్లో ఒక కార్యక్రమంలో అయితే తెలియజేశారంట. జూలై 12 వరకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సీట్లను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. అంటే అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవడం, ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. గురుకులాలలో పేద విద్యార్థులకి ఉచితంగా అయితే స్టడీస్ అందజేస్తారు. ఇది మనందరికీ తెలిసిందే. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఫ్రీగా అయితే ఏం కాదు, 200 రూపీస్ ఏమో పే చేయాలి. ఇంతకుముందుకు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. బట్ ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో ఫస్ట్ టైం చేసుకుంటున్నారో సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా టీజీయూజీ సెట్లో కూడా మనకి సీట్స్ మిగిలిపోయిన కాలేజెస్లలో స్పాట్ అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. మీరు కంపల్సరీగా టీజీయూజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఎవరైనా రాయలేదు అంటే మీరు నాట్ ఎలిజిబుల్ అన్నట్టే. ఒకసారి మీ దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. నాకు తెలిసిన కొన్ని కాలేజెస్ లిస్ట్ ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ రెగ్యులర్గా వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు. సో డిలే అయింది. మేబీ చాలామంది అనుకుంటుండొచ్చు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అనేసి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైతే ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన సిలబస్ కానివ్వండి, ఎట్లా ఉంటాయి ప్రీవియస్ పేపర్స్, ఇవన్నీ కూడా నేను ఛానల్లో పోస్ట్ చేశాను. జస్ట్ మీరు వీడియోస్ చూసి, అంటే అందులో గురుకులం ప్లేలిస్ట్ ఉంది, మహాత్మా జ్యోతిబా పూలే ప్లేలిస్ట్ ఉంది, ప్రతి ఒక్క ప్లేలిస్ట్ ఉంది, జస్ట్ చెక్ చేసేసుకోండి. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి. నేను లేట్గా రెస్పాండ్ అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ రెస్పాండ్ అయితే అవుతాను. నెక్స్ట్ టీఎస్ ఈపాస్కి సంబంధించిన సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి సూన్ డిక్లేర్ అవుతాయి. అది డిక్లేర్ అయిపోయాక నేను చెప్తాను. బాస్టర్ ట్రిప్లెట్కి సంబంధించిన రిజల్ట్స్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి, చెక్ చేసుకోండి. మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించి కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించి ఒక ఆన్లైన్ ఫామ్ అయితే విడుదల చేసిండ్రు. అది మీరు ఫిల్ చేయాలి. మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, మీరు ఎక్కడ సీట్ కావాలనుకుంటున్నారు ఏంటి అనేది అందులో మీరు మెన్షన్ చేయాలి. అండ్ అలాగే యాన్యువల్ ఇన్కమ్, మీరు ఇంతకుముందుకు ఎక్కడ చదివారు, మీ లొకాలిటీ ఏంటి అనేది ఆ ఫామ్ ఎక్స్ప్లెనేషన్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. అది లాస్ట్ ఇయర్ కూడా రిలీజ్ చేసిండ్రు. నేను సేమ్ అదే ఫామ్ నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఫామ్లో ఎట్లాంటి చేంజెస్ ఏం లేవు. అదే ఫామ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో చూపిస్తాను, అంటే లింక్ ఇస్తాను. ఆల్రెడీ చేశాను వీడియో, మళ్ళీ చేస్తే మీకు కూడా చూసి బోర్ కొడుతుంది. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. నెక్స్ట్ థింగ్, అండ్ కొన్ని వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నాకున్న టీచింగ్ ఎక్స్పీరియన్స్ తోటి కొంతమంది ఫ్రెషర్ టీచర్స్కి ఇట్లా చెప్తే బాగుంటుంది, ఇట్లా మీరు ఇంటర్వ్యూకి ఇలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే కొన్ని టిప్స్ నాకున్న ఈ 5 years ఎక్స్పీరియన్స్ తోటి నేను సజెషన్స్ కానివ్వండి, ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేసి ఇద్దాం అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. సో ఇట్లాగా ఛానల్ని రెగ్యులర్గా చూడండి. ఎప్పుడైనా అప్డేట్స్ పోస్ట్ చేయకున్నా కూడా లైక్ అన్సబ్స్క్రైబ్ చేయకుండా రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఐ హోప్ మీ అందరికీ కంటెంట్ నచ్చుతుంది. అండ్ ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నేను సూన్ ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేస్తాను. మీ సజెషన్స్ అయితే మాకు చాలా చాలా వాల్యుబుల్. అందులో కంపల్సరీగా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.